భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. మనకు ధైర్యం ఉండాలంటే ఏముండాలి? దేవుని ఎడల భయభక్తులు ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ధైర్యం ఉండాలి. అక్కడ మీ ఇంటి దగ్గర నుంచి మందిరానికి రావాలి, భయం ఉండకూడదు. భయం ఉండకుండాలంటే మనం ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. అదేగా చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం, బహుధైర్యం అంట. బహుధైర్యం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, జరిగిన సంఘటన. ఈ అమ్మాయి ఎంత, నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి పేరు బ్లాండినా. ఏం పేరు? అమ్మాయి పేరు బ్లాండినా. 18 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, ఇంకో చిన్న వయసే. అయితే ఆ రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితము యేసు ప్రభువుని నమ్ముకుంటే ఘోరాతి ఘోరమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సరే, ఒక రోజున ఈ అమ్మాయిని పట్టుకున్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నది బ్లాండిన ఆ అమ్మాయి పేరు, ఒక యవ్వనస్తురాలు. పట్టుకొని ఆ రాజుగారు దగ్గర తీసుకెళ్ళారు సైనికులు. చుట్టూరు స్టేడియంలో దాదాపుగా 25,000 మంది కూర్చుని ఉన్నారు. బ్లాండినాని ఆ యవ్వనస్తురాలను మధ్యలో నిలబెట్టారు. అమ్మా, నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావా? అయ్యా, నా యేసు ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను. యేసయ్య అంటే నీకు భయభక్తులు ఉన్నాయా? దేవుని యొక్క భయభక్తులు ఉన్నాయా? అవునయ్యా, నా దేవుని యొక్క నా భయభక్తులు ఉన్నాయి. నా దేవుడు అంటే నా భయం, నేనంటే నీ భయం లేదా అన్నాడు రాజు. నువ్వంటే నా భయము లేదు, నేనంటే నీ భయం లేదు, నీ దేవుడు అంటే భయం. కాబట్టి నీ దేవుని విడిచిపెడతావో లేక నాకు భయపడి నా మాటలు వింటావో నీ ఇష్టం అని. ఇప్పుడు నీకు ఇదే చివరి రోజు, మర్యాదగా నీ దేవుని విడిచిపెట్టు అని రాజుగారు అన్నాడు. జరిగిన సంఘటన. ఆ అమ్మాయి పేరు బ్లాండినా, యవ్వనస్తురాలు. అమ్మాయి పేరేంటి? బ్లాండినా. సరే, ఆ అమ్మాయిని స్టేడియం చుట్టూరు దాదాపు 25,000 మంది కూర్చున్నారు. మధ్యలో రాజుగారు తన సింహాసనం కూర్చున్నాడు. ఎవరు అక్కడ అనగానే భటులు వచ్చారు. సింహాలను వదిలిపెట్టమన్నాడు. సింహాలు వదిలిపెట్టబడగానే దాదాపుగా 20 సింహాలు ఆకలితో అలమటేస్తున్నాయి. ఎప్పుడు మాంసం తిందామా, ఎప్పుడు ఆహారం తిందామని ఒక 20 సింహాలు ఆ బోన్లో వదిలిపెట్టగానే రయ్యను పరిగెత్తుకుంటూ వచ్చినాయి. ఈ బ్లాండినాని కట్టేశారు స్టేడియం మధ్యలో. యవ్వనస్తురాల్ని, అమ్మాయి, నువ్వు యేసు ప్రభువుని వదిలిపెడతావా? నేను వదిలిపెట్టాను. నీ యేసయ్య కావాలనుకుంటే నీ ప్రాణాలు పోతాయి, నీ ఇష్టం, ఇదే ఫైనల్ అని అంటే, నా యేసయ్యకి నేను భయపడతా, నా దేవునికి నేను భయపడతా, నేను నీకు భయపడనగానే ఆ 20 సింహాలను వదిలేశారు. చుట్టూరు పరిగెత్తుకుంటా వస్తూ ఉన్నాయి. ఆ 25,000 మంది, అయ్యో పాపం, ఆ యవ్వనస్తురాల్ని తినేస్తాయి కదా సింహాలు తినేస్తాయి కదా అని అందరూ కూడా బాగా టెన్షన్ పడతా ఉన్నారు, భయపడుతున్నారు అందరూ కూడా. అయితే ఆ సింహాలు రయ్యన పరిగెత్తుకుంటా వచ్చేసి బ్లాండినా ఇలాగ ఉన్నదనుకో, వచ్చి ఆ బ్లాండిన ఎదురు మోకాళ్ళు ఉంచినాయి అంట 20 సింహాలు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బ్లాండినాకి మోకాళ్ళు తిని, మోకాళ్ళుండి నోరులు మూసుకొని బ్లాండినా వైపు వస్తున్నాయంట, ఆ యవ్వనస్తురాల వైపు. ఇక రాజుగారు ఆశ్చర్యపోయాడు. అరే, 20 సింహాలు వదిలిపెట్టాను, ఒక్క సింహం కూడా అటాక్ చేయలేదేంటి, ఒక్క సింహం అయినా ఏమైనా తినలేదేంటి అని అంతే స్టన్ అయిపోయి ఆశ్చర్యపడుతున్నారు రాజుగారు. ఆ 25,000 మంది ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజముగా ఈ బ్లాండినా దేవుడే నిజమైన దేవుడు, బ్లాండినా నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని అందరూ కూడా దేవుని స్తుతించారు. అయితే రాజు వదిలిపెట్టకుండా ఎలాగైనా ఈ అమ్మాయిని చంపేసేయాలి, ఎందుకంటే నేనంటే భయం లేదు, వాళ్ళ దేవుడు అంటే భయం. కాబట్టి ఇప్పుడు ఎవరి భయం కనిపిస్తుందో చూద్దామని చెప్పేసి ఈసారి ఏం చేశారంటే ఒక పెద్ద మంట వేశాడు. ఒక కుర్చీ ఉందనుకో, కుర్చీ లాంటిది, ఆ కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీ కింద మంట పెట్టి ఇచ్చేసాడు. భయంకరమైన మంట.
ఆ మంటలో పెట్టేసి ఆ అమ్మాయిని దానిలో కూర్చోబెట్టారు. అప్పుడు ఆ బ్లాండిన అన్నది, యేసయ్యా నువ్వు నన్ను తీసుకో, నేను ఈ లోకంలో ఉండలేను, కానీ నువ్వు నన్ను తీసుకయ్యా అని చెప్పేసి అంటే ఇక ప్రభు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఎప్పుడైతే ఆ యొక్క భయంకరంగా కాలుతున్న కుర్చీలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారో ఆ అమ్మాయి కొంచెంసేపటికి ఒక భయంకరమైన జంతువుని కూడా వదిలిపెట్టారు. అది వచ్చేసి పొడవటము, ఆ కుర్చీ బాగా భయంకరంగా కాలిపోతా ఉన్నది. మంట పెట్టారు కదా, ఆ మంటలో ఆ అమ్మాయి కాలిపోయింది, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ అమ్మాయి ఆ విధంగా హతసాక్షి అయిపోయినది. ప్రభువుని కోరుకున్న, ప్రభు నీ దగ్గర తీసుకురాయని కోరుకున్నది. ప్రభు కొరకు, యేసయ్య కొరకు హతసాక్షి అయిపోయింది. అప్పుడు అన్నారు స్టడీలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా, ఈ బ్లాండిన దేవుడే నిజమైన దేవుడు, బ్లాండిన నమ్ముకున్న యేసు ప్రభువే నిజమైన దేవుడని వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించారట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని వల్ల మనం భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం ఏముంటుంది, మనకి ధైర్యం ఉంటుంది. నువ్వు ఒక్కదానివే కావచ్చు, అయ్యో మమ్మీ లేదు, మా డాడీ లేడు, మన సేవకులు లేవు, ఎవరు లేరు, ఎలాగ మందిరానికి వెళ్ళాలా అని నువ్వు నీలో పెరుగుతాను అన్న అవసరము లేదు. ఎందుకు? నువ్వు దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకేమిస్తాడమ్మా? ధైర్యం ఇస్తాడు. ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. నేను వచ్చేటప్పుడు కూడా మా మిస్సెస్ తెలుసుగా మీకు, ఎందుకు అటు వెళ్ళబాకు, ఆ దారిని వెళ్ళబాకు, ఈ దారి కొండెళ్ళు, ఇటు వెళ్ళు అని నాకు సలహా చెబుతున్నది. నాకేం భయము లేదు, నాకు తోడుగా ఉన్నారు నా ప్రభు అయిన యేసు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య నీ తోడుకున్నప్పుడు నువ్వు భయపడే అవసరము లేదు. చూడండి, ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి వస్తుందట. ఏమొస్తున్నది? తెలివి వస్తుంది. ఇంకా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు నీకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథంలో ఉన్నది దీర్ఘాయుష్. నువ్వు సడన్గా చనిపోవు, నువ్వు ఆయుష్కాలం పొడిగిస్తాడు. మరి ప్రభువా నువ్వు ఎందుకు బ్లాండినా తీసుకున్నావు అని నువ్వు నన్ను ప్రశ్న అడిగావు అనుకో, ఆ రోజుల్లో దేవుడు ప్రభువు కోసం చాలామంది హతసాక్షులు అయిపోయారు. ఆ బ్లాండినా చనిపోవటం బట్టి, బ్లాండినా యేసయ్య కొరకు హతసాక్షి అయిపోయింది కాబట్టి ఆ స్టడీలో ఉన్నటువంటి 25,000 మంది ప్రజలు బ్లాండినా నమ్ముకున్న యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకున్న, ఆమె నమ్ముకున్న దేవుడు నిజమైన రక్షకుడని వాళ్ళందరూ దేవుని స్తుతించారు కదా. వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. కాబట్టి మనం హతసాక్షులు అయిపోతున్నామంటే మనల్ని బట్టి దేవుని నామం ఘనపరచబడ్డది. అనేక మంది ప్రభువుని నమ్ముకుంటారు. కాబట్టి దేవునిలో నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా దేవునికి దీర్ఘాయుష్ అనుగ్రహిస్తాడు. చూడండి, కొద్దిమంది వచ్చాం, భయపడాల్సిన అవసరము లేదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవునిలో భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఏమంటున్నాడంటే జ్ఞానం లభిస్తుంది. ఏం లభిస్తుంది? జ్ఞానము. ఏ దారిని వెళ్ళాలా, ఏ దారిని వెళ్ళకూడదు, ఏం చేయాలా, ఏం చేయకూడదు, దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు. మనం చూస్తున్నాం కదా, ఏది ఆ రోజుల్లో నెబుకద్నెజర్ కాలంలో 3 యవ్వనస్తులు పట్టుకొచ్చారు. నెబుకద్నెజర్ ఏం చేశాడు? ఆ రాజు పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు. విగ్రహాన్ని నిలబెట్టి, ఏయ్ ఎవరు అక్కడ అంటే వాళ్ళు 3 పట్టుకొచ్చారు. ఏం చేస్తున్నారా మీరు? అయ్యా వీళ్ళు 3 మాత్రము మీరు నిలబెట్టినటువంటి ఈ ప్రతిమకి నమస్కారం చేయటంలా. అంత రాజుగారు కోపం వచ్చింది. లేరా ఇది చెప్పేది నిజమేనా అంటే అవును నిజమే. మరి మీరు నాకు భయపడతలేదా? మాకు భయము లేదు. 3 యవ్వనస్తులు దేవుని నమ్ముకున్నారు, దేవునిలో భయం ఉన్నది. వాళ్ళ 3 షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఎవరు వాళ్ళ 3? షడ్రక్, మేషక్, అబేద్నెగో. యవ్వనస్తులు, అంత కుర్ర పిల్లలు. ఇకప్పుడు ఏమన్నాడంటే అగ్నిగుండాన్ని ఇంకా 7 రెట్లు చేశాడు రాజుగారు. ఇప్పుడు నేనంటే భయం ఏంటో మీకు చూపిస్తా అని ఆ రాజుగారు ఆ యొక్క అగ్నిగుండానికి సమీపంలో కూర్చున్నాడు. అరే మన సైన్యంలో బాగా బలవంతులైనటువంటి పట్టుకురండిరా, వాళ్ళు తీసుకొచ్చారు. ఇదిగో ఈ 3 దేవుని వల్ల భయం ఉన్నదట, దేవుని నమ్ముకున్నారట, నేను పెట్టిన విగ్రహానికి వాళ్ళు మాత్రం నమస్కారము చేయరట. వేసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయమన్నాడు రాజు. రాజుగారు చెప్పిన మాట వాళ్ళు వినాలి కదా. తీసుకొచ్చారు ఆ 3 యవ్వనస్తుల్ని, అంత పిల్లలు, కుర్ర పిల్లలు. ఆ 3 తీసుకొచ్చి అప్పుడు వాళ్ళు ఏమన్నారో మనం వాక్యంలో చదువు. చూడండి, జోసెఫ్ ఒకసారి చదువు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము
దానియేలు 3వ అధ్యాయము. అక్కడ మనము దానియేలు 3వ అధ్యాయము 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు వార్త ఇట్లనే, షడ్రక్ మేషక్ అబేద్నెగో మీరు నా దేవతను పూజించలేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడినది. అది నిజమా? అది నిజమా? ఎరా మీరు మొక్కట్లేదంటే నిజమేనా అని అడిగాడు రాజుగారు. అడిగితే వీళ్ళేమన్నారు, నిజమే నిజమే, మేము మొక్కం, మేము నమస్కారము చెయ్యము, మేము పూజించుతున్న దేవుడు రాజాతి రాజు, జీవమగల దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు జీవమగల దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము